సమాజ విదేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే ప్రజల దేవుళ్ళని, ఆయనకి మరి సేవ చేసే ఒక అర్చకుడిని ఒక కొత్త నిర్వచనం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక పరిపక్వత, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఎంతోమంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు, అలాగే ఇక్కడంతా మెడికల్, నాన్ మెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్, అలాగే దాతలు, అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. ఎంతోమంది ముఖ్యంగా బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్టులకి అయితేనేమి, మిగతా దాతలు అందరికీ, ప్రభుత్వాలకి, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఎక్కడికక్కడ మనం బేరుజు వేసుకుంటూ, అంటే నిమ్స్ ఉంది, లేకపోతే వేరే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలన్నిటితో కూడా మన ఎప్పటికప్పుడు రేట్లన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ వాటికంటే తక్కువ ఉండేలా, అలాగే ఇక్కడ వైట్ కార్డ్ హోటల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం, ఉచితంగా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక ముందు ఆసుపత్రి ఇంకా ముందు అంటే చూస్తున్నాం మనం. ఇవాళ ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి ఎలా దేశంలో ఒకప్పుడు కార్డియాలజీ, దాని తర్వాత క్యాన్సర్ అయిన వాళ్ళు ఇవాళ దాన్ని ఈ రెండు సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో. ఇవాళ ఈ యొక్క రెండు రోగాలు అటువంటిది ఇన్సూరెన్స్ పెరుగుతుంది, దాని తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిసాము. అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆయనకి అందరి మా బౌడ్ తరఫున, మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ ఆసుపత్రి ఇంకా ఎంతో సేవలు అందిస్తాం, తప్పకుండా మాట ఇస్తున్నాం, కోరుకుంటున్నాం కాదు. ఇవాళ చూస్తున్నాం మన ఆసుపత్రి ఎంతెంత ఇవాళ ఆ నమ్మకంతోనే మనం చేస్తున్న సేవలను గుర్తించే ఇవాళ ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి తమ అమూల్యమైన ఈరోజు మరి 24 అంటే వచ్చే సంవత్సరం 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. దానికి కూడా మీరు తప్పకుండా రావాలి ముఖ్య అతిథి. ఎందుకంటే ఇది ముఖ్యంగా అనుకోకుండా కాకతాళమే యాదృచ్ఛికము మిమ్మల్ని మేము కలవడం, నేను ఎమ్మెల్యే అవ్వడం, మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం, స్టేట్లోనే హైయెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం, ఇదంతా కాకతీయం. అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం. నేను ఎక్కువ నమ్ముతాను అన్నింటిని. సో అదే అనుకుంటా మనందరిని ఇవాళ మనం కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరిస్తుంది తప్పకుండా. మా తరఫున అందరికీ అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు ఆనాడు ఇంటివాడు. అంతే. అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రిని అక్కడ మనం ప్రారంభించబోతున్నాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్థలం ఇవ్వడం జరిగింది. సో అలా మన సేవలన్నీ విస్తరించుకుంటూ, అంటే అన్ని దూరం ప్రాంతాలు ఉన్నారు. ఇప్పుడు మా ఆసుపత్రిని మన బెంగళూరు కూడా ఎంపైర్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడా మేము రకరకాలుగా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కేవలం మన రాష్ట్రం కాదు, ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ తెలుగు మాట్లాడేవాళ్ళు మన దేశంలోనే ఏ భాష మాట్లాడేవాళ్ళైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు 2వ స్థానంలో ఉన్నాం మనం హిందీ తర్వాత దేశంలో. చెప్తే ఆశ్చర్యపోతారు సార్. అట్లా విదేశాల్లో చూసుకుంటే, విదేశాల్లో కూడా నేను ఇప్పుడు ఈ ఫండ్ రైజర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం అందిస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు అందిస్తున్న సేవలు మరవరానిది. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఒకేషన్ని ఆశీర్వదించినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.